హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇక్కడ మనకి ప్రధానంగా డిఎస్సికి సంబంధించి తాజాగా వేకెన్సీస్ అనేటటువంటివి ఎన్ని ఉన్నాయి, సో ఆ యొక్క జిల్లా పరిధిలో అనేసి ప్రధానంగా మనకి ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, మరింత ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఏ జిల్లాకు సంబంధించిన సమాచారం వచ్చినా నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మన యొక్క యాప్లో ఎస్జిటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకోండి, ఇక ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మన యొక్క విజే స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో డిఎస్సి వాళ్ళందరికీ కూడా కరెంట్ అఫైర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా ఆ యొక్క ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు డైలీ అక్కడ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక మెయిన్గా మనం డిఎస్సికి సంబంధించి వేకెన్సీకి సంబంధించి చూసినట్లయితే, సో కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా 2014లో ఉమ్మడి కడప జిల్లాలో సో 104 స్కూల్ అసిస్టెంట్లు మరియు 33 భాషా పండితులు, 5 పీఈటీలు, 171 ఎస్జిటీలు కలిపి మొత్తం 313 పోస్టులు అయితే 2014 డిఎస్సీలు భర్తీ చేశారు. మరి అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం తాజాగా వచ్చినటువంటి సమాచారం ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రస్తుతం జిల్లాలో అంటే ప్రజెంటు ఈ యొక్క రాబోయేటటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఇందులో బయాలజీ, కడప జిల్లాకు సంబంధించి బయాలజీ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ 21 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ 33, హిందీ 35, మ్యాథ్స్ 42, ఫిజికల్ ఎడ్యుకేషన్ 63, ఫిజికల్ సైన్స్ 19, సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ 28, తెలుగు 59 పోస్టులు అయితే ఉన్నాయి. ఉర్దూ వచ్చి 3 చొప్పున స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి అధికార వర్గాల సమాచారం. మరి గత ప్రభుత్వం గోప్యంగా ఉంచిన ఎస్జిటి పోస్టులు దీనికి అదనంగా ఉంటాయి అనేసి కూడా ఇచ్చారు. ఇక్కడ కేవలం స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఇక్కడ కడప జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి ఎస్జిటీలకు సంబంధించిన సమాచారం అనేది ఇంకా అందలేదు. మరి ఎస్జిటీలు కూడా దీనికన్నా అదనంగానే ఉంటాయి అంటే ఇక్కడ కూడా ఎస్జిటి పోస్టులు అనేటివి ఈ జిల్లాలో కూడా బాగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో కడప జిల్లాకు సంబంధించి ఈ యొక్క అంశం అనేది మనకి ప్రత్యేకంగా ఈరోజు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మరొక జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ అనేటివి ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఉమ్మడి అన్నమయ్య జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రాయచోటి ప్రాంతానికి సంబంధించి అంటే అన్నమయ్య జిల్లా పరిధిలో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానిపైన ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, సో జిల్లాలో వివిధ విభాగాలలో కలిపి 964 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు జిల్లా నుంచి దాదాపు 80,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో అనేసి ఇక్కడ ప్రధానంగా న్యూస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్లో ఈ యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు అయితే ఫిలప్ చేస్తున్నారనే దానిపైన కూడా ఇచ్చారు. మరి అయితే ఇక్కడ ఈ యొక్క అన్నమయ్య జిల్లా పరిధి ఏదైతే ఉందో సో అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇప్పటికే 964 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు పబ్లిష్ కావడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి గమనించవచ్చు. సో ఇక్కడ 964 ఖాళీలు ఉన్నాయి, అది అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి. ఇంకా చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ తిరుపతి జిల్లా, సో ఇవన్నీ ఓవరాల్గా కంప్లీట్ చిత్తూరు జిల్లా జోనర్లో ఒక మంచి పోస్టులు అనేటివి వచ్చేదానికి ఉంది. సో దాదాపుగా 1000 పోస్టుల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్ కలిపి ఇది కామన్గా ఇచ్చారు. మరి ఇందాక మనం చూసినట్లుగా కడప జిల్లాకు సంబంధించి చూస్తే ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఎస్జిటీలు అనేటివి ఎన్ని ఉంటాయి అనే దానిపైన త్వరలోనే స్పష్టత అనేది వస్తుంది. సో రేపు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా ముఖ్యమంత్రి గారు సంతకం చేయబోతూ ఉన్నారు. మీరు ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, అటు చాలామంది ఇప్పటికే కోచింగ్ సెంటర్స్లో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మన ఎస్వి అకాడమీకి సంబంధించి కంప్లీట్గా మనం ప్రజెంట్ ఎస్జిటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి కోచింగ్ ఎస్జిటికి స్టార్ట్ చేసేట్టుగా ఉంటే ఖచ్చితంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.